హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కొవ్వూరు గ్రామంలోని గోష్పాద క్షేత్రానికి వచ్చాము. అంటే అన్ని పాపాలను తనలో నింపుకొని అన్ని కల్మషాలను తీసుకొని మనల్ని పునీతం చేసేటటువంటి గోదావరి తల్లి ఇక్కడ ఆవిర్భవించింది. ఇక్కడ ఈ గోదావరి సన్నిధానంలో ఈ నది ఒడ్డున శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సుందరేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు. ఇక్కడ ముందుగా ఈ క్షేత్రం యొక్క ప్రాధాన్యత ఏంటి, ఇక్కడ ఈ క్షేత్రాన్ని ఇక్కడ ఈ గోదావరి మాతకి సంబంధించిన ఒక శ్లోకం రాసి ఉంది. త్రయంబక జటోద్భూతే గౌతమస్య అఘనాశిని సప్తధా సాగరం యాంతి గోదావరి నమోస్తుతే రేవా తీరే తపః కుర్యాత్ మరణం జాహ్నవీ తటే దానం దద్యాత్ కురుక్షేత్రే గౌతమ్యాం త్రితయం వరం అని ఈ అమ్మకు సంబంధించినటువంటి శ్లోకం ఇక్కడ రాసి ఉంది. అంతేకాకుండా ఇక్కడ ముందు చూసినట్లయితే గోదావరి మాత ఇక్కడ కొలువై ఉంది. ఇది గోష్పాద క్షేత్రంలో ఇక్కడ గోదావరి మాత విగ్రహ రూపంలో మనకు దర్శనమిస్తుంది. చక్కని చిరుమందహాసం చేస్తూ ఉంది. ఈ నదీమ తల్లిని ఇక్కడికి తన తపశక్తితో తీసుకొచ్చినటువంటి గౌతమ మహాముని ఇక్కడ నెలకొని ఉన్నారు. ఈ గోష్పాద క్షేత్రం యొక్క ఈ ప్రాధాన్యతను తెలియచేసినటువంటి ముఖ్యమైన మొట్టమొదటి వ్యక్తి గౌతమ మహర్షి. ఎంతో గొప్ప తపస్సంపన్నులు. హిందూ సంప్రదాయంలో ప్రతి ధర్మాన్ని ఎంతో మంది దేవీ దేవతా స్తోత్రాలను చెప్పినటువంటి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు కొలువై ఉన్నారు. శృతి స్మృతి పురాణ ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైన దత్తాత్రేయుల వారు చక్కని చిరుమందహాసంతో గోమాతతో వాహనాలతో ఇక్కడ నెలకొని ఉన్నారు. ఈ గోష్పది క్షేత్రంలో ఈ గోదావరి మాత నది ఒడ్డున నెలకొని ఉన్నారు. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. భక్త జనార్తిహరం పరం భజతరే మనుజా చతుర్భుజే చంద్ర కళావతం సమకుటే కుచోన్నతే కుంకుమరాగ సోనే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేక మాతః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇక్కడ బాలా త్రిపుర సుందరి మాత ఇక్కడ అమ్మవారిగా ప్రధాన దైవంగా కొలువై ఉంది. ఇది గోష్పద క్షేత్రం కొవ్వూరు గ్రామంలో ఉంది కదండి. ఇక్కడ బాలా త్రిపుర సుందరి సమేత సుందరేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఈ ఆలయం యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది మీ మాటల్లో మాకు తెలియచేయండి. 1929వ సంవత్సరంలో ఈ స్థల పురాణం, స్థలం యొక్క వైశిష్ట్యం, గౌతమ మహాముని యొక్క తపశక్తితో ఇక్కడ ఆవిర్భవించిన ఆలయాల గురించి, స్థల పవిత్ర గురించి తెలుసుకున్నటువంటి శ్రీ పెళ్ళూరు తిరుమలయ్య గారు ఇవన్నీ జొన్న చేలు ఇవన్నీ ఉంటూ ఉండగా ఈ అభివృద్ధి లేనప్పుడు, ఈ రోడ్లు పడినప్పుడు, నదీ స్నాన ఘట్టాలు కట్టినప్పుడు ఒక చిన్న పాక వేసుకుని శివలింగం పెట్టుకుని ఆయన ఒక సాధువులో మహర్షిలా కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఆ భక్తులందరూ వచ్చి కొబ్బరికాయలు కొట్టడం, పూజ చేయడం ఇవన్నీ చేస్తుండేవారు. ఆ విధంగా జరుగుతుండే స్థల పురాణం ఆయనకి బాగా తెలుసు. దీని గురించి స్పిరిచువల్ ల్యాండ్ అని తెలిసి దీన్ని ఆ విధంగా ఒక ఆధ్యాత్మిక సంస్థగా, ఒక దేవాలయంగా నిర్మించాలని తలపెట్టి భక్తుల సహకారంతో ఈ శివాలయాన్ని నిర్మింపజేయడం జరిగింది. ఆయన పెళ్ళూరు తిరుమల గారి శివాలయం అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు, శ్రీ బాలా త్రిపుర దేవి. మిగిలిన దేవతలు ఆదిత్యం, అంబికం, విష్ణు, గణనాథం, పంచాయతీ. ఆదిత్యం అంటే సూర్యుడు, అంబికం అంటే అమ్మవారు, విష్ణు అంటే రాముడు గారు, గణనాథం మహేశ్వరం, గణపతి, ఈశ్వరుడు. ఇవన్నీ కలిపితే పంచాయతీ. తర్వాత ఈ పంచాయతీ దేవాలయంగా మా నాన్నగారు దేవస్థానం అర్చకులుగా శ్రీ మానేపల్లి వెంకటేశ్వరమూర్తి గారు పనిచేశారు. ఆయన ఆలయాన్ని అభివృద్ధి చేసి పంచాయతీ శివాలయంగా తీర్చిదిద్దారు. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి, నవగ్రహాల గుడి ఇవన్నీ వచ్చాయి. ఈ విధంగా జరుగుతున్నప్పుడు ప్రతి నెల కూడా లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చన, రుద్రహోమం ఇవన్నీ కూడా జరుగుతాయి. తర్వాత 12 మంది ఋత్వికులతో ఈ లక్షపత్రి పూజ జరుగుతుంది. వారు కూడా నిరాజ మంత్ర పుష్పాలు అయిన తర్వాత చతుర్వేద స్వస్తి చెప్పి ఈ లక్షపత్రి పూజ చేస్తారు. ప్రతి నెల ఇక్కడ ఆరుద్ర నక్షత్రం, మహాశివరాత్రి,
విశేషంగా బాగా చేస్తాం. తర్వాత అమ్మవారికి ప్రతి పౌర్ణమి కూడా కుంకుమ ఒక విశేష అలంకారం చేసి ముత్తైదువులు దాతల సహకారంతో కుంకుమార్చన కూడా బాగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం దేవనవరాత్రులు, కార్తీక మాస శివరాత్రి ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి. ఇక్కడ స్వామి మీరు ఇక్కడ ఈ స్వామికి ఈ అమ్మకి ఇక్కడ అర్చకత్వం చేస్తున్నారంటే చాలా స్వామి దయ మీ మీద ఉంటుంది, పూర్వజన్మ పుణ్యం ఉంటుంది. మీకు వ్యక్తిగతంగా ఇప్పుడు ఆ స్వామికి అర్చన చేసేటప్పుడు కానీ అలా మీకు ఎలాంటి అనుభూతి కలిగింది? అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మా నాన్నగారు చేశారండి. ఆయన ప్లేస్ లో గవర్నమెంట్ నాకు ఉద్యోగం ఇచ్చింది. దేవస్థానం పరీక్షలన్నీ పాస్ అయ్యి ఈ దేవస్థానానికి అర్చకత్వం నిర్వహిస్తూ ఉన్నాను. ఈ ఉత్సవాలన్నీ బాగా జరుగుతాయి. ఈ గౌతమ మహర్షి పుణ్యక్షేత్రం వల్ల, తపస్సు చేసే స్థలం వల్ల, ఆలయం వెళ్ళడం వల్ల, నిర్మాణం జరిగి ప్రతిష్ట అవడం వల్ల భక్తులు ఎక్కువ అన్ని జిల్లాల నుంచి వచ్చి దర్శనం చేసుకుంటారు. 2003 పుష్కరాలు, 2015 పుష్కరాలు కూడా గవర్నమెంట్ దగ్గర నుండి నిధులన్నీ ఇచ్చి స్నానఘట్టాలు అభివృద్ధి చేసి, ఆలయాలు అభివృద్ధి చేసి మొత్తం బాధ్యతలన్నీ వేరు చేసుకుని చేశారు. అలాగే మా ఆలయాన్ని కూడా 2015లో రాష్ట్ర ప్రభుత్వం వారు అప్పుడు 35 లక్షలు మంజూరు చేసి ఆలయం మొత్తం నూతనంగా నిర్మాణం చేసి ఆలయ అభివృద్ధికి పూర్తిగా సహకరించి దీన్ని నూతన ఆలయంగా ఆవిష్కరణ చేశారు. ఆ విధంగా ఈ ఆలయం అభివృద్ధి చేస్తారు. నేను ఈ వృత్తిలో సంతోషకరంగానే ఉన్నానండి. సంతోషం అండి, చాలా బాగా మాకు వివరించి తెలియజేశారు. ఇది గోష్పాద క్షేత్రం. ఇక్కడ గౌతమ మహర్షి ఒకప్పుడు తన తపశ్శక్తితో కొన్ని వేల గోవుల్ని, కొన్ని లక్షల గోవుల్ని ఇక్కడ ఉంచి వాటికి ఆహారంగా పెట్టేవారట, ఆహారం పెట్టి పోషించేవారట. అయితే ఆ సమయంలో ఒకప్పుడు ఒక 12-13 సంవత్సరాల వరకు కరువు కాటకాలు వచ్చి ఎవరికి ఆహారం దొరకని సమయంలో అందరూ వచ్చి గౌతమ మహర్షిని ఆశ్రయించినప్పుడు మునులు, తర్వాత ప్రజలు అందరూ వచ్చి ఆశ్రయిస్తే అప్పుడు గౌతమ మహర్షి వారందరికీ కూడా అంటే ఆయన యొక్క మహా తపశ్శక్తితో, గోమాతల యొక్క ఆశీస్సులతో ఉదయం విత్తనాలు వేస్తే అంటే దున్నడం అలా ఏం లేకుండా సాయంత్రం కల్లా పంట వచ్చేదట. ఆ పండిన పంటని అందరికీ భోజనాలు పెట్టి అలా అందరినీ పోషించేవాడట. ఇది గిట్టనటువంటి కొంతమంది అసూయ ద్వేషంతో ఆయన ఇలా చేస్తున్నాడనే ఉద్దేశంతో ఒక మాయా గోవుని పంపించి పంటనంతా నాశనం చేయమని పంపించారట. అయ్యో పంటంతా నాశనం అయిపోతుందని అనుకొని ఒక దర్భతో దానిని విదిలించారట. విదిలిస్తే అది మాయా గోవు కావడం వల్ల అక్కడ చనిపోయిందట. అయితే అప్పుడు ఆ పాపం వస్తుంది కదా, అందుకని గౌతమ ముని ఈశ్వరుని కోసం తపస్సు చేసి అంటే ఆయన తల మీద ఉన్నటువంటి గంగమ్మ తల్లిని గోదావరిగా ఇక్కడికి తీసుకువచ్చి ఇక్కడ ఈ గోదావరి నదిని సృష్టించి ఇక్కడ ఈ పవిత్రమైన ఈ సుందరేశ్వర స్వామి అంటే బాలా త్రిపుర సుందరి సమేత సుందరేశ్వర స్వామి వారిని ఇక్కడ ప్రతిష్ఠ చేశారట. అంటే మనం ఒక గోవునే శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా చెప్పుకుంటాం. కొన్ని లక్షల గోవులు నడయాడినటువంటి పవిత్ర భూమి. అంతేకాకుండా అందుకనే గోష్పాద క్షేత్రం అని పిలుస్తారు. ఒకప్పుడు తర్వాత అది గోవూరుగా, వాడుక భాషలో ఇప్పుడు కొవ్వూరుగా మారింది. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో రాజమండ్రికి దగ్గరలో ఉంది. ఈ క్షేత్రంలో ముఖ్యంగా ఏంటంటే చనిపోయిన వారికి చేసేటటువంటి పితృకర్మలు ఎక్కువగా ఇక్కడ చేస్తారు. ఈ గోదావరి ఇక్కడి నుంచే సప్త గోదావరులుగా ఏర్పడి 7 పాయలుగా ఏర్పడిందని చెప్తారు. కాబట్టి ఇంత పునీతమైనటువంటి ఈ పుణ్య ప్రదేశాన్ని ప్రతి ఒక్కరూ కూడా చూసి దర్శించుకొని స్వామి అమ్మ యొక్క ఆశీస్సులు పొందాలి. తప్పకుండా ప్రతి ఒక్కరూ దర్శించవలసినటువంటి పుణ్యక్షేత్రం.